శ్రీ మాత్రే నమః. ఈరోజు భీష్మ ఏకాదశి. మనము ఈ వీడియోలో భీష్మ పితామహుడు గురించి, ఆయన విశిష్టత గురించి తెలుసుకుందాము. వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు, కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు. తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్మ పితామహుడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పోతుందో అన్న సంశయంతో ఆజన్మాంతం పెళ్లి చేసుకోకుండా భీష్మ పితామహుడు ప్రతిజ్ఞ చేసుకున్నాడు. భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముణ్ణి భీష్మ పితామహుడు వేడుకున్నాడు. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు. తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశాన్ని బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుణ్ణి వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్రనామాన్ని పలికారు. అలాంటి భీష్ముణ్ణి కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశిని భీష్మ ఏకాదశిగా జరుపుకుంటాము. ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి ఉంటాయి. దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని, ఏకాదశి రాత్రివేళ జాగరణ చెయ్యమని పెద్దలు సూచిస్తారు. దీనితో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేషమైన ఫలితం దక్కుతుంది. అందుకనే ఈరోజు విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు. భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఒక నమ్మకం. అందుకే దీనిని జయ ఏకాదశి అని కూడా అంటారు. ఇక భీష్మ పితామహుడు భారతీయులందరికీ పూర్వీకుడే. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. ఈ రోజున భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి వారి పాపాలు దహించుకుపోతాయని పెద్దవాళ్ళు చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రము, చొప్పులు, వస్త్రాలు, జలపాత్ర లాంటివి దానం చెయ్యమని పెద్దవాళ్ళు సూచిస్తారు. ఈ కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా, అందుకే మన పెద్దవాళ్ళు ఈ విధంగా చెప్పి ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.